కేసీఆర్ గారి ఆలోచన ఏంది? ఇంత మొండిగా బిహేవ్ చేస్తది అని ఎక్స్‌పెక్ట్ జేషిండ్రా? ఏంటి తెగేదాకా లాగే పరిస్థితి వస్తదని అనుకున్నారా? అంటే ఆయన కవిత జైలు నుంచి వచ్చాక చెప్పారంట. హ్మ్. స్ "నీ పార్టీలో నీ పొజిషన్ నీకుంది. సైలెంట్‌గా ఉండు. కొన్ని హ్మ్. రోజులు పార్టీని స్ట్రెంథెన్ చేసుకుందాము." అంటే ఇంకా ఎక్కడ వెనకబడిపోతానో ఏమో అని. ఓకే. అంటే తను అడిగిండ్రు అంటే రాగానే అడిగిండ్రా? అందరూ ఏం మాట్లాడుతుండ్రంటే మ్యామ్ 5 నెలలు జైల్‌లో ఉంటే గూడా పెద్ద గొప్పగా పట్టించుకోలే. నా నాన్న చూడ్డానికి గూడా కనీసం రాలేదు అనేది ఒకటి ఉండిపోయింది. 5 నెలలు నన్ను జైల్‌లో ఉంచిండ్రు అనేది గూడా ఒకటి ఉండిపోయింది అనేది ఒక టాక్ మ్యామ్. నిజంగా 5 నెలలు ఉండాల్సిన పరిస్థితి ఉండేనా కవిత గారికి? ఎప్పుడో రావాల్సింది గదా! పెద్ద పెద్ద లాయర్‌లను పెట్టిండ్రన్నారు, వాదిస్తున్నారు అనన్నారు. అయినా 5 నెలలు ఎందుకు ఉండాల్సొచ్చింది? ఏడ్చుకుంటూ ఆమె కొంత చెప్పకనే చెప్పిందనుకోండి. ఒక టైంలో ఒక అడ్వకేట్‌ను ఆ కేస్‌కి అపాయింట్ చేసుకుందామంటే 50,00,00,000 ఇస్తామన్నా ఆ కేసు డీల్ చేయడానికి అడ్వకేట్స్ ముందుకు రాలేదు. ఓకే. ఇంకా తొ ఆహ్, చాలా రోజులు ఉంది అని మీరంటున్నారు. 5 నెలలకే చాలా రోజులు అన్నారు. అంటే వాస్తవంగా ఒక ఆడపిల్ల జైల్‌లో ఉండడం ఒక రోజున, ఒక సంవత్సరంతో సమానంగా అవును. ఉంటది. కానీ తన కేసులో చాలా ఎర్లీ బెయిల్ వచ్చిందది. ఓహో! ఇప్పుడు మనం కనిబల్‌ని చూసాం. అవును. చాలామంది లీడర్స్‌ని చూసాం. అవును. 1 ఇయర్ అవును. ఎబోనే ఎవరికి కూడా బెయిల్ రాలేదు. ఇక్కడ వీళ్ళు చానా గట్టి ఎఫర్ట్స్ పెట్టి కేటీఆర్, హరీష్ వీళ్ళు ఢిల్లీ చుట్టూ తిరిగి పెద్ద పెద్ద అడ్వకేట్స్, జడ్జిలను కలిసి వీళ్ళు బెయిల్ వచ్చే రకంగా సెట్ చేసిండ్రు. యాహ్! కానీ మరి వెళ్ళింది ఎలాంటి కేసు? ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ గారు తిహార్ జైలుకు వెళ్ళి కవితను పక్ ఇప్పుడు కూతురు మంచిదైనా, చెడ్డదైనా జైల్లో ఉన్నది అనంటే ఏ తండ్రికైనా బాధే ఉంటది. తనకి ఏమని వెళ్ళి జైలుకి వెళ్ళి చూస్తారు?